జై బాబా అండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబా. కరెక్ట్ గా 4:30కి కోటేశ్వర గారు నమో మేర పాడండి. 4:30 కోటేశ్వర గారు నమో మేర పాడాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు బాబా బ్లెస్సింగ్స్ తోటి కార్యక్రమం చేసే అవకాశం దక్కింది. ముందుగా మన కోటేశ్వరరావు గారు నమో మేర పాడాల్సి కోరుతున్నాను. కోటేశ్వరరావు రెడీగా ఉండాలి. ఓకే ఓకే అన్న. అది ఇంకా టైం పాడు పాడమ్మ. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहार श्री मेहरु रूपा जोहार श्री मेहरु बाबा मैं జనించిన మానవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గమునంతరింపగా అరిషడ్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। थैंक यू अన్న అపరావణ థ్యాంక్ యూ। జై బాబా అండి. చూడాలి కోటేశ్వర గారు జై బాబా అండి. ఇప్పుడు సులోచన గారు సంగీతం చేయాలండి. సులోచన సులోచన గారు సులోచన మేడం जय సులోచన बाबा గారు जय बाबा जय बाबा। ఓ సంగీతం చేయండి అమ్మా. जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। जय बाबा जय बाबा बाबा नी प्रेम रूपम చూసితరించాలి నిరతం బాబా నీ నామస్మరణం
స్మరించాలయ్య సతతం. జై బాబా, జై బాబా. చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం, కరుణామృతము చిందు కమనీయ నామం. చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం, కరుణామృతము చిందు కమనీయ నామం. చరితార్థమౌ దీన మానవుల సేవ, చరితార్థమౌ దీన మానవుల సేవ. పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ, పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ, పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ. జై బాబా, జై బాబా. నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు, నిన్ను చూడక నిలువనంటోంది హృదయం. నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు, నిన్ను చూడక నిలువనంటోంది హృదయం. ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం, ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం. కనులారగాంచితిమి కమనీయ రూపం, కనులారగాంచితిమి కమనీయ రూపం, కనులారగాంచితిమి కమనీయ రూపం. జై బాబా, జై బాబా. నీ దివ్య చరణాలు చరణనుచు మేము, నీ దాసదాసులము కరుణించు మమ్ము. నీ దివ్య చరణాలు చరణనుచు మేము, నీ దాసదాసులము కరుణించు మమ్ము. నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము, నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము. స్మరించి ధరించు శక్తి మాకిమ్ము, స్మరించి ధరించు శక్తి మాకిమ్ము, స్మరించి ధరించు శక్తి మాకిమ్ము. జై బాబా, జై బాబా. బాబా నీ ప్రేమ రూపం చూసి తరించాలి నిరతం, బాబా నీ నామ స్మరణం స్మరించాలయ్య సతతం. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అపరవంతులు జై మెహర్ బాబా మీకు. జై బాబా అంకుల్, జై మెహర్ బాబా. నెక్స్ట్ చెప్పింది జై బాబా అండి. వాయిస్ వినిపిస్తుంది. జై బాబా, జై బాబా. ఇప్పుడు ఏమవుతుందండి? అంకుల్ జై బాబా అంకుల్, ఇప్పుడు వినిపిస్తుంది. జై బాబా, జై బాబా. శారదా ప్రసాద్ గారు సంకేతం చేయాలండి. శారద గారు జై బాబా. జై బాబా, జై బాబా. జై
अवतार मेहर बाबा की जय। मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न तीयना। मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न तीयना। తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మేరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం. ప్రేమావతారుని స్మరణం దివ్యానందం. మెహరు బాబారాధనలో పొందేటి భాగ్యము. మెహరు బాబారాధనలో పొందేటి భాగ్యము. 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. చింతనలో మై మరపు చింతలను బాపు. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. చింతనలో మై మరపు చింతలను బాపు. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి. అంతరంగమలరించి దివ్య జీవనమును చూపి. శాశ్వత చలికానిగా నడిపే దైవము. శాశ్వత చలికానిగా నడిపే దైవము. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మేరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి
దినచర్యను ప్రారంభించే మన జీవనమే ధన్యము. దినచర్యను ప్రారంభించే మన జీవనమే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా జయబాబు అండి. అండి శారద గారు చాలా చక్కటి పాట పాడారండి. మెహర్ మెహర్ నామస్మరణ అనేది చాలా బాగా పాడారు. జయబాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై మనకి ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు అన్నగారు ఒక సంకేతం చేయండి. అన్నగారు ఆనంద్ కుమార్ అన్న ఒక సంకేతం చేయండి. జై బాబా అప్పారావు గారు. చేయండి సార్ చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జస్ట్ 1 minute. అవతార్ మెహర్ బాబా కీ జై. పరమాత్మ జీవాత్మ సంగమం పరిపూర్ణ పరిణామ సూచకం. నడుమను నడిచేది నాటకం. 4 ఘడియలురా అది చాలా స్వల్పమురా. పరమాత్మ జీవాత్మ సంగమం శూన్యములో గల సర్వస్వము విశ్వములో చేరే సర్వస్వమై. శూన్యములో గల సర్వస్వము విశ్వములో చేరే సర్వస్వమై. విశ్వేశ్వరమై విహరించుచు వెదుక సాగింది తన కోసమై. విశ్వేశ్వరమై విహరించుచు వెదుక సాగింది తన కోసమై. వివిధ రూపాలు ధరించుచు ఏది కానని నిరసించుచు. వివిధ రూపాలు ధరించుచు ఏది కానని నిరసించుచు. మేరువు చేసింది విశ్వమును వేదిక చేసింది సత్యమును. మేరువు చేసింది విశ్వమును వేదిక చేసింది సత్యమును. పరమాత్మ జీవాత్మ సంగమం
పరిపూర్ణ పరిణామ సూచకం నడుమను నడిచేది నాటకం 4 ఘడియలురా అది చాలా స్వల్పమురా పరమాత్మ జీవాత్మ సంగమం కాలాతీతముగా వెలుగుచు కాలాధీనము అవుతుందది మాయాతీతముగా మసలుచు మాయాధీనము అవుతుందది సత్యమును చాటు సాకారమై సర్వులకు అది అవతారమై మేలు కొలిపింది హృదయాలను పోదు కొలిపింది తన ప్రేమను మేలు కొలిపింది హృదయాలను పాదు కొలిపింది తన ప్రేమను పరమాత్మ జీవాత్మ సంగమం జననము మరణము లేకున్నను జనియించింది అలు పెరుగక మానవ జన్మలు అగణితమై చాలనుకుంది ధరించగా తనలో గాంచెను భిన్నత్వము భిన్నత్వములో ఏకత్వము తనలో గాంచెను భిన్నత్వము భిన్నత్వ జై బాబా సార్ ఆనంద్ కుమార్ గారు. మెహర్ శ్రీగా నిజతత్వము మేరు బాబాగా పూర్ణత్వము మెహర్ శ్రీగా నిజతత్వము పరమాత్మ జీవాత్మ సంగమం అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ జై సార్. బాబా జై బాబా ఆనంద్ కుమార్ గారు చక్కటి సంగీతం చేశారు. జై బాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నందిగామ శర్మ గారు ఒక సంగీతం చేయాలి. తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి సంగీతం. శర్మ గారు. జై మెహర్ బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంతగా వేడినా పలుకవే మరి వేదనారగెలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా ఏమని నీవింతగా బదులు పలుకవు సుతులు వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు ఎంతగా వేడినా పలుకవే అంతమందు దేహము ఏనాడయచటనో చెంత చేచి పలుకరించి చింతబాపు 7 ఏండ్లకేని మరల రావు అంతవరకు వేచి ఉండవల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే నిండుకుండ తొడకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది ఆడంబరముడుగ చేసి మనసు తీసుకో
మనసు పోతే గాని నీలో మసలలేనులే, ఎంతగా వేడినా పలుకవే, మరి వేదనారగెలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అపరార్. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అపరార్. జేవో శర్మ గారు చక్కటి సంగీతం చేశారు, ఎంతగా వెళ్ళిన పలుకుతారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మాలతి గారు సంగీత, కొమరయ్య గారు రెడీగా ఉన్న సంగీతం. जय बाबा अवतार मेहर बाबा की जय. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి, సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా, నీరు సన్నిధి చేచుమా, మనసు దూరము చేయుమా, నీరు సన్నిధి చేచుమా. నిన్ను దేవుడవచ్చు సన్నుతించే మనసు, తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోసము, హృదయలోన నీ రూపు నిలుపుకుని పాడాను. తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను, హృదయలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదయని పొంగిపోయిన వేళ, పరవశమున హృదయని పొంగిపోయిన వేళ, పాటలో మ్రోగిందిలే మనసు మంచిందిలే, మనిషివని తెలిసిందిలే, నన్ను అహములో ముగిగిందిలే. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు, మేరు మాటలలోన మేరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో చేది. మేరు మాటలలోన మేరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో చేది. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలీనయా, మౌనిగా మనలీనయా, మన
మననీదయా కోరికది అనుకోకయా నా ప్రార్థనిది వినరావయ్యా కోరికది అనుకోకయా నా ప్రార్థనది వినరావయ్యా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు. జై బాబా అప్పారావు గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి, Thank you. జై బాబా, జై బాబా. ఇప్పుడు కొమరయ్య గారు సంకేతం చేయాలి. తర్వాత పన్నగేశ్వర మిసెస్ లక్ష్మీ పన్నగేశ్వర గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అప్పారావు గారు. జై బాబా. జై బాబా, జై బాబా కానీ అండి. జై బాబా. భజనే దరిజేచ్చు నిజ మార్గము మేఘరు బాబా నామమే ఆనందము ప్రభులకు ప్రభువైన శుభములు చేకూర్చు పరమదయానిధి శ్రీ మెహరు బాబా భజనే దరిజేచ్చు నిజ మార్గము మేఘరు బాబా నామమే ఆనందము జ్ఞానమే సత్యం ప్రభు మెహరుడే నిజ శక్తియు ప్రేమయు అవతారుడే నిజ రూపమున జాడ లోకేశుడే బాబా ఏకైక రూపమున అవతారుడే భజనే దరిజేచ్చు నిజ మార్గము మేఘరు బాబా నామమే ఆనందము త్యాగమే ధనముగా భావింపుచు విశ్వసేవయే సర్వస్వమని తరచుచు ఆహారహమున మెగరుని పూజించిన మనకిక మందు బంధములు తొలగేనులే భజనే దరిజేచ్చు నిజ మార్గము మెహరు బాబా నామమే ఆనందము అవతార్ మెహర్ బాబా की జై అపార్ జై జై బాబా. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వర గారు సంకేతం చేస్తారు. తర్వాత కనకమహాలక్ష్మి గారు సంకేతం రెడీగా ఉండాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినబడుతుందమ్మా, వినబడుతుంది. తండ్రియు గురు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రియు గురు అన్యుల వారు మానవ మెహరుని సాటి మరులేరెవరు అతనికి పోటీ మెహరే తల్లియు తండ్రియు గురు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురు
కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడే మసలిన దైవము. కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడే మసలిన దైవము. మరులను గొలిపి మనసున నిలచి, మరులను గొలిపి మనసున నిలచి, మరుగలేని సుందర రూపుడు మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు. శుభ గడియ శుభము తానే చింతలయందున చెంతను నిలచి, శుభ గడియలు శుభము తానే చింతలయందున చెంతను నిలచి, సఖుడై ప్రియుడై తోడు నీడై, సఖుడై ప్రియుడై తోడు నీడై, నిరతము నిన్ను గొలిచడి వాడైన మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే తీయని బంధము మనకు అతని స్మరణయే ఆనంద పదము. మెహరే తీయని బంధము మనకు అతని స్మరణయే ఆనంద పదము. అతడే మనకు గమ్యము నిజము. అతడే మనకు గమ్యము నిజము. తలపగతడే సర్వము కాదా. మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు. అన్యులెవరు మన మెహరుని సాటి, మరి లేరెవరు అతనికి పోటీ. మెహరే తల్లియు తండ్రియు గురువు. మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. థ్యాంక్ యూ. జై బాబా. అన్నయ్య జై బాబా. జై ఒక సంకీర్తన ఇచ్చినాక పెద్దన్నయ్య మాట్లాడతా అన్నారు. అచ్చా ఓకే ఓకే ఓకే. కనకమహాలక్ష్మి గారు సంకీర్తన చేయండి, తర్వాత అన్నగారు మాట్లాడతారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरु मेहरने नाम स्मरण तेने कन्न तीयना तनु मनमुलु मై మరపించే
చక్కనైన సాధన మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మై మరపించే చక్కనైన సాధన ప్రేమే దైవ స్వరూపం మెహరావతారం ప్రేమే దైవ స్వరూపం మెహరావతారం ప్రేమావతారుని స్మరణం దివ్యానందం మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మై మరపించే చక్కనైన సాధన చింతనలో మై మరపు చింతలను బాపు చింతనలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చెలికానిగా నడిపే దైవము మేరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మై మరి నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి జీవనమును సాగించే బ్రతుకే ధన్యము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన తను మనములు మై మరపించే చక్కనైన సాధన తను మనములు మై మరపించే చక్కనైన సాధన అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అప్పారావు గారు థ్యాంక్ యూ అండి జైవో అండి జైవో చక్కగా సంఖ్య చేశారండి ఇప్పుడు అన్నగారు ఒక సంకేతం చేసి మీరు స్పీచ్ కొనసాగించాలి సార్ ఇప్పుడు సంకీర్తన ఏమొద్దు బాబు ఈ సౌండ్లు ఉన్నాయి ఇక్కడ చెప్పా కదా ఓకే ఓకే తలుపులన్నీ క్లోజ్ చేస్తే కొంచెం మరి నా సౌండ్ మీకు ఎలా వినబడుతుందో నాకు తెలియదు ఇప్పుడు బాగా వినబడుతుంది సార్ మీరు మాట్లాడండి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఓకే అవతార్ మెహర్ బాబాకి జై పోయినసారి మనం చదువుకున్నాము ఒబీడియన్స్ అనే దాని మీద కిట్టి డే మనం ఎలిజబెత్ ఐవి డ్యూస్ మనకు హౌవే మాస్టర్ వర్క్స్ లో ఒబీడియన్స్ అనే అటువంటి విధేయత అనే ఆ విషయం మీద దానికి సంబంధించిన సంఘటనలన్నీ కూడా రాయటం జరిగింది బ్లూ బస్ టూర్ లో జరిగిన 2 విషయాలు ఆమె చెప్పినవి చదువుకున్నాం తర్వాత 1960లో జూన్ 13 పూనాలో ఫ్రాన్సిస్ బ్రాబా జాన్ రాసిన ఉత్తరములోని ఒక విధేయతకు సంబంధించిన ఒక సంఘటన గురించి మనం చదువుకోవటం ప్రారంభించి ఆపేశాం ఒకతను దేశాటన చేసుకుంటూ ఒక బాటసారి జీవితాన్ని గడుపుతూ బాబా దగ్గరికి వచ్చి బాబా నేను ఇలా ఆధ్యాత్మిక సాధన కోసం ఇంత కఠినమైనటువంటి ఇది సాధన చేస్తున్నాను అని బాబాకు చెప్పాడట అప్పుడు బాబా అన్నారట నిజమే కానీ నువ్వు నేను చెప్పిన మాటను దాన్ని పాటించి నేను చెప్పినట్టుగా నడుచుకోలేదు కదా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అందుకని బాబా అన్నారు పాయింట్ నౌ ఈజ్ ఆర్ యూ రెడీ టు డూ వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ ఆయనకి
బాబా ఒక హెచ్చరిక చేశాడు. సరే, ఇంతవరకు ఏదో చేస్తూ వచ్చావు. ఇప్పుడు నా దగ్గరికి నా ఆశీస్సుల కోసం, నా కృప కోసం వచ్చావు గనుక ఇప్పుడు నేను నీకు ఏ ఆదేశం ఇస్తే దాని ప్రకారంగా నడుచుకుంటావా అని బాబా ప్రశ్నించారు. ఆల్ రైట్, ఐ వాంట్ యూ టు కంటిన్యూ ది లైఫ్ ఆఫ్ వాండరింగ్ అండ్ బెగ్గింగ్, బట్ ఇన్ అడిషన్ ఐ వాంట్ యూ టు డ్రింక్ ఏ బాటిల్ ఆఫ్ వైన్ ఎవ్రీ డే. అయితే అప్పుడు బాబా ఏమన్నాడు, అతను చేసే పని ఏమిటి అంటే దేశాటనం, జిప్సీ లైఫ్ అన్నమాట. ఆయన భిక్షాటన చేస్తూ ఊరూరు తిరుగుతూ ఉంటాడు. అది ఆయన ఇప్పటి వరకు చేస్తున్న విషయం. సో అది ఎట్లాగో అది వద్దంటే అతను మళ్ళీ నాకు అది అలవాటు అయిందంటాడో ఏమో, బాబాకు తెలుసు ఆ వీక్నెస్. అందుకోసం అన్నాడు, అది కంటిన్యూ చేస్తూనే నేను నీకు 3 ఆదేశాలు ఇస్తాను, దాని ప్రకారంగా చెయ్యి అని చెప్తూ, ఒకటి ఏమిటి, రోజు 1 బాటలు వైన్ అంటే మధువు తాగు అన్నాడు బాబా. అనగానే ది మ్యాన్ వాస్ షాక్డ్. అరే, ఆధ్యాత్మిక సాధన అంటే ఏమేం చెప్తారో, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటమో అదో ఇదో, మరి బాబా ఏం చెప్తాడు అనుకుంటే ఇదేంటి రోజుకొక బాటలు మధు సారాయి తాగుమంటున్నారు బాబా, ఇదేంటి అని షాక్ అయిపోయినాడట. He had been systematically purifying his body over a period of years. ఎన్నో సంవత్సరాలుగా అతను చాలా మంచి సాధన కార్యక్రమాల్లో ఉంటూ తన శరీరాన్ని చాలా పరిశుద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. Systematically purifying his body over a period of years, and now he was being asked to defile it. ఇప్పుడేమో మరి బాబా చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను ఇంతవరకు పాటిస్తున్నటువంటి ఈ నియమాలకు భంగం వాటిల్లుతుంది. హీ స్టార్టెడ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. అప్పుడు అది చెయ్యటానికి సంసిద్ధుడు కాకపోగా దాని నుంచి తప్పించుకోవటానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు బాబాను ఒప్పించటానికి చేయటం మొదలుపెట్టాడు. How would he be able to obtain a bottle of wine every day? ప్రతిరోజు 1 బాటిల్ ఆఫ్ వైన్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? అది బహుశా ప్రాహిబిషన్ టైము 1960 మహారాష్ట్రలో. సో అంతేకాకుండా అతనికి డబ్బు కూడా లేదు. హీ హ్యాడ్ నో మనీ అండ్ హీ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు సప్లై దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ బెగ్గింగ్. అతను భోజనమే భిక్షాటనతో కడుపు నింపుకుంటున్నాడు. ఆ భిక్షాటన చేసేటప్పుడు నాకు అన్నంతో పాటుగా 1 బాటిల్ వైన్ కూడా ఇవ్వండి అంటే అందరూ మీ మొహం మీద ఉమ్మేస్తారు కదా అని ఆయన బాబాతో అంటున్నాడు, బాబా ఇది నాకు రోజు 1 బాటిల్ వైన్ దొరకటం చాలా కష్టం కదా అంటే తప్పించుకోవటానికి. బాబా సెడ్, దట్ ఈస్ నాట్ యువర్ వరీ, ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ సప్లైడ్ అని. బాబా కూడా దానికేమి వెనక్కుపోడు కదా. అరే బాబు, నేను నీకు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా నీకు రోజుకు 1 బాటిల్ మధు నీకు సప్లై చేసే బాధ్యత నాది, కానీ నువ్వు తాగాలి. విల్ యూ డ్రింక్ ఇట్? తాగుతావు కదా. ఫైనల్లీ ది మ్యాన్ సెడ్ నో. ఇంత ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పి బాబా ఆ ఆదేశాన్ని రద్దు చెయ్యాలి అని ఎంత ప్రయత్నించినా బాబా అన్నాడు, నీకు వైన్ సప్లై చేసే బాధ్యత నాది. ఎందుకంటే బాబాకు తెలుసు వాడు ఎట్లా ఒప్పుకోవటానికి సిద్ధంగా లేడని. సో ఫైనల్లీ అతను ఆ సాధు ఏమన్నా అంటే, బాబా నేను ఈ పని చెయ్యలేను అంటే అయిపోయింది కదా. నేను చెప్పింది చేస్తావా అంటే ఎస్ అన్నాడు ముందు. అప్పుడే ఒకదానికి నేను చెయ్యలేను అన్నాడు. బాబా సెడ్, ఇట్ ఈస్ ఈజీ టు లీడ్ ద లైఫ్ యూ హ్యావ్ బీన్ లివింగ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఒబే మీ. అప్పుడు బాబా అసలు విషయం చెప్తున్నాడు, ఒరే నాయన, నీకు తోచిన విధంగా ఒక సాధువులాగా అందరి దృష్టిలో అబ్బా వీడు ఎంత మంచి సాధన చేస్తున్నాడు అనే పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఆ పేరు ప్రతిష్టల మూలంగా అందరి దగ్గర నుంచి గౌరవ మర్యాదలు స్వీకరించి మంచి రకరకాలైన మంచి ఆహారం ఇది అన్ని వాళ్ళ దగ్గర నుంచి పొంది హాయిగా వెళ్ళిపోతున్నాడు కదా. అందుకని ఇది బాబా అంటున్నాడు, నువ్వు అనుసరించినటువంటి జీవితంలో
ముందుకెళ్తూ ఆ జీవితాన్ని గడపటం చాలా సులభము. నేను చెప్పిన ఆదేశాన్ని నేను చెప్పినట్టుగా పాటించటం మాత్రం చాలా కఠినమైంది. వెరీ డిఫికల్ట్ టు ఒబే మీ. నాకు విధేయుడు అయి ఉండటం చాలా కఠినమైన విషయం. బాబా దెన్ సెడ్, అప్పుడు బాబా మళ్ళీ చెప్తున్నాడు, ఆల్ రైట్, ఐ విల్ బి ప్లీజ్డ్ విత్ యూ ఇఫ్ యూ జస్ట్ డూ వన్ థింగ్ ఫర్ మీ. అయితే నువ్వు నా కోసం ఒక విషయం చేసినట్టయితే, నేను చెప్పింది ఇంకో విషయం బాబా చెప్పబోతూ అలా మళ్ళీ చెప్తున్నారు, నేను చెప్తాను ఇంకొక విషయము, అది ఆచరించినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఏంటట అది? ఓన్లీ ఈట్ ద ఫుడ్ కుక్డ్ బై అనదర్. ఈవెన్ దిస్ వాజ్ ప్రిటీ సివియర్ బికాస్ సచ్ మెన్ నెవర్ టచ్ ఫుడ్ కుక్డ్ బై సమ్వన్ ఎల్స్, ఇట్ ఈజ్ ఇంప్యూర్. అయితే వీళ్ళు ఇలా భిక్ష అడిగి వాళ్ళు తినే ఆహారాన్ని వాళ్లే వండుకుంటారు. కాబట్టి రెండో వాళ్ళు ఎవరైనా వండి పెట్టిన ఆహారాన్ని తింటే అది వాళ్ళ పవిత్రతకు భంగంగా భావిస్తారట. అందుకని ఇక్కడ బాబా చెప్తున్నాడు, నువ్వు వేరే వాళ్ళు వండిన ఆహారాన్ని తీసుకొని భుజించు. దే బెగ్ రా ఇంగ్రీడియంట్స్ అండ్ కుక్ దెమ్సెల్ఫ్. వాళ్ళు అడిగేది బియ్యం పప్పులు అన్ని అడుక్కొని వాళ్లే వండుకొని తింటారన్నమాట. సో హీ యాక్సెప్టెడ్ దిస్ ఆర్డర్, రిసీవ్డ్ బాబాస్ బ్లెస్సింగ్ అండ్ డిపార్టెడ్. ఆయన ఇది నచ్చింది ఆయనకు. వేరే వాళ్ళు వండి పెట్టింది కూడా భిక్షగా స్వీకరించి భోంచెయ్యి అంటే అది ఒప్పుకున్నాడు. అది అంతవరకు వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు, వాళ్ళ భోజనం వాళ్లే వండుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం బాబా చెప్పింది ఒప్పుకున్నాడు. A sequel, later he camped by a river where there was no habitation except a place that supplied grain and some vegetables to mendicants. అతను వెళ్ళి ఒక నదీ తీరంలో బస చేశాడు. మామూలుగా అయితే ఊళ్ళల్లో ఉంటే ఎవరింటికైనా వెళితే వాళ్ళు వండిన ఆహారాన్ని ఇస్తారు. బాబా ఆదేశం కదా, వండిన ఆహారాన్నే తీసుకొని భిక్షగా తీసుకొని భుజించు అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇతను ఆ నదీ తీరంలో బస చేసినప్పుడు ఆ దగ్గరలో బియ్యం పప్పులు ఉన్నాయి, కూరగాయలు అవన్నీ ఉన్నాయి. కానీ వండిన అన్నం ఇచ్చేవాళ్ళు గృహస్థులు ఎవరు ఆ దగ్గరలో లేరు. When he started eating cooked by another food, he regained his health. అయితే వేరే వాళ్ళు వండిన ఆహారాన్ని భుజించిన కారణంగా అతని ఆరోగ్యం కూడా మెరుగుపడిందట. Of course, this was not Baba's doing. The illness was simply the result of the man breaking his word given to the master. అయితే అతని ఆరోగ్యం చెడిపోవటానికి కారణం బాబా కాదు. అది దేనికోసమట? బాబా చెప్పిన మొదటి ఆదేశాన్ని అతను స్వీకరించలేదు, నేను చెయ్యలేను, ఆచరించలేను అని తిరస్కరించాడు. అందువల్ల వచ్చినటువంటి అనారోగ్యం. వన్స్ వర్డ్ బ్రోకెన్ టు ఎనీవన్ హ్యాస్ ఇట్స్ రిపర్కుషన్స్. అలాంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి ఒక పక్కనేమో మీ ఆశీస్సు కావాలని అడుగుతూ, ఇంకో పక్కనేమో ఆయన ఇచ్చిన ఆదేశాన్ని నేను ఆచరించలేను అని దాన్ని తిరస్కరిస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. We generally do not know of them because they are not necessarily immediate and obvious. అయితే మనకు అలాంటి విషయాలు తెలియవు, ఎందుకంటే మనకు ఆ విషయాలు మనకెప్పుడు తటస్థపడలేదు. Just before Baba's last birthday, telegrams were received from relatives of a man who was very ill, asking for Baba's grace that he get well again. అయితే ఇలా ఉంటే బాబా జన్మదినం జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా అందరి దగ్గర నుంచి టెలిగ్రాములు ఇవన్నీ వచ్చాయి. బాబాకు గ్రీటింగ్స్ ఇవన్నీ ఇస్తూ అందరూ శుభాకాంక్షలు చెప్తూ పంపించారు. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించిన బంధువులు
ఆయన ఆరోగ్యం బాగాలేదు, బాబా మీ కృప అతని మీద ప్రసరింపచేయండి, దాని ద్వారా అతని ఆరోగ్యం మెరుగుపడుతుందేమో అనే అటువంటి అభ్యర్థన కూడా ఒకటి వచ్చింది బాబాకు బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి లేఖల్లో. దిస్ మ్యాన్ హ్యాడ్ వన్స్ లివ్డ్ విత్ బాబా అండ్ ఒబేడ్ హిమ్. ఈయన ఏ వ్యక్తి ఆరోగ్యం అయితే బాగా లేదో అతను బాబాతో ఉన్నాడు కొంతకాలం. బాబా చెప్పినట్టుగా అతను విధేయతగా నడుచుకున్నాడు. At that time, Baba had put him into strict seclusion and silence for 3 years in a tiny cabin. అతన్ని 3 సంవత్సరాల వరకు బాబా ఒక చిన్న క్యాబిన్ లో ఉండి ఏకాంతవాసం చేయమన్నాడు. Even when a cobra got in one day, he did not leave his seat or call out. అతను ఉన్న ఆ గదిలోకి, చిన్న గదిలోకి నాగుపాము వచ్చినా కూడా కదలకుండా లోపలనే ఉన్నాడు. బట్ హిజ్ ఒబీడియన్స్ వాజ్ నాట్ వితౌట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అయితే అతను బాబాకు విధేయుడై ఉండటంలో అతని యొక్క స్వార్థ ప్రయోజనం కూడా ఉండిందట. హీ ఎక్స్పెక్టెడ్ సమ్ రివార్డ్, సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే అలా బాబా చెప్పినట్టు ఆ గదిలో ఏకాంతంగా 3 ఏళ్ళు ఉండటం వల్ల అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటట అంటే ఏదో ఒక రకమైనటువంటి దానికి ప్రతిఫలం కావాలని, ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కావాలి అనే అటువంటి ఆయనకు కోరిక ఉండింది. అండ్ వెన్ బాబా సేడ్ దట్ the only reward he ever gives is final realization, and that depends solely upon the whim of his grace, and that can never be earned or demanded. It comes wherever the disciple is the man thought well. అయితే ఇక్కడ బాబా అన్నారట, ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆలోచనలు మనస్సులో ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఇచ్చే అటువంటి ప్రతిఫలము, దానికి ఇచ్చే బహుమానం ఏమిటి అంటే భగవద్ ఐక్యమే, భగవంతుల్లో ఒకటి చేయటమే ఆయన ఇచ్చే బహుమానమట, ఆయన ఆదేశాన్ని పాలించిన వారికి. అండ్ దట్ డిపెండ్స్ సోల్లీ అపాన్ ది విమ్ ఆఫ్ హిస్ గ్రేస్. అయితే అది అంతా కూడా ఆయనకు గ్రేస్ అనేది, కృప అనేది ఏదో డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, కాకాబట్టి తెచ్చుకునేది కాదు. సద్గురువుకు ఆయనకు మూడ్ వచ్చేసి ఎస్ అని దాన్ని విమ్ అన్నారు. మరి హుక్కీ అంటారు దాన్ని, హుక్కీ అంటే విమ్. ఆ విమ్ ద్వారా కృప ప్రసరిస్తుందే కానీ మనం అడిగితే రాదు. మనం ఏ రకంగా ఆయన్ని మెప్పించడానికి ప్రయత్నం చేసినా కూడా లోపల ఆ కోరిక ఉన్నంత వరకు రాదు. అండ్ దట్ కెన్ నెవర్ బి ఎర్న్డ్ ఆర్ డిమాండెడ్. అది దాన్ని డిమాండ్ చేయటానికి వీల్లేనటువంటి విషయం అది. ఇట్ కమ్స్ వేర్ ఎవర్ ద డిసైపుల్ ఈజ్ ద మ్యాన్ థాట్, వేర్ ఎవర్ ద డిసైపుల్ ఈజ్ ది మ్యాన్ థాట్ వెల్. ఇఫ్ దట్ ఈస్ సో, I may as well be living my own life. So off he went and occasionally over the years visited Baba. అలాంటప్పుడు ఇంకా నువ్వు ఇచ్చేది కూడా ఎప్పుడు ఇస్తావో తెలియదు, ఎప్పుడు నీకు ఆ విమ్ వస్తుందో తెలియదు. అటువంటప్పుడు నా దారి నేను వెళ్ళటమే మేలు కదా, మీ దగ్గర ఎందుకు ఉండాలి అనే అటువంటి అభిప్రాయం అది కలిగిందట. అండ్ హీ వెంట్ అండ్ అకేజనల్లీ ఓవర్ ది ఇయర్స్ విజిటెడ్ బాబా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అప్పుడప్పుడు బాబా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉండేవాడు. దెన్ కేమ్ హిజ్ ఇల్నెస్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఎక్స్పెక్టెడ్ బాబా టు హీల్ హిమ్. అయితే అప్పుడు ఇలా వెళ్ళిపోయి అతని దారి అతను చూసుకొని అతను గడుపుతూ ఉన్నప్పుడు అతని ఆరోగ్యం చెడిపోయింది. అప్పుడు అతని బంధువులు వాళ్ళు బాబాను, బాబా మీరు మీ కృపను ప్రసరింపజేస్తే ఆయన అనారోగ్యం బారి నుంచి తప్పించుకుంటాడు. దే గాట్ హిమ్ నో మెడికల్ అటెన్షన్ బట్ సెంట్ టెలిగ్రామ్ డిమాండింగ్ దట్ బాబా హీల్ హిమ్.
వాళ్ళు అతనికి ట్రీట్మెంట్ ఏమో చేయించడం లేదు, మందులు తీసుకోవటం లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం లేదు. కానీ బాబాకు మాత్రం టెలిగ్రామ్లు ఇస్తున్నారట. బాబానే ఆయన అనారోగ్యాన్ని బాగు చేయాలి, నయం చేయాలి అనేది కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆస్కింగ్ బాబా వాట్ సార్ట్ ఆఫ్ ఏ గాడ్ హీ వాజ్ టు లెట్ సచ్ ఏ గ్రేట్ డివోటీ సఫర్, అండ్ ద సఫరర్ వాజ్ క్రయింగ్ అవుట్ టు బాబా టు క్యూర్ హిమ్ ఆర్ లెట్ హిమ్ డై. అయితే అతను కూడా బాబాకు అర్పణ చేసుకున్నా అనే ఆ వ్యక్తి కూడా కేవలం బాబా బాబా అని బాబానే తలుచుకుంటున్నాడు. బాబా అయితే మీరు నాకు నా అనారోగ్యాన్ని నయం చేయండి, లేదా నన్ను చచ్చిపోయేలాగా, వెంటనే నేను చనిపోయేలాగా నాకు ఆ అవసరాన్ని కల్పించండి. బాబా హ్యాడ్ హిమ్ బ్రాట్ బై ట్రైన్ అండ్ అంబులెన్స్ ఫ్రమ్ బాంబే అండ్ టోల్డ్ గోహర్ అవర్ డాక్టర్ టు గివ్ హిమ్ ఆల్ పాసిబుల్ రిలీఫ్. బాబా అప్పుడు గోహర్ను పిలిచి, గోహర్ అతన్ని బాంబే నుంచి రైల్లోను అంబులెన్స్ లో తీసుకొచ్చి అతనికి ట్రీట్మెంట్ చేయమని గోహర్కు బాధ్యత అప్పగించారు. హీ వాజ్ పాస్ట్ మెడికల్ క్యూర్. బాబా విజిటెడ్ హిమ్ అండ్ స్టేడ్ ఎ వైల్ విత్ హిమ్ ఎవ్రీ డే. బాబా ప్రతిరోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవారు, అతనికి ఈ మందులు అది ఇవ్వటం జాగ్రత్తగా గోహర్ బాబా ఆదేశానుసారం చేస్తున్నారు. ఆఫ్టర్ ఏ వీక్ బాబా హ్యాడ్ హిమ్ టేకెన్ బై అంబులెన్స్ టు మెహరాబాద్ అండ్ ప్లేస్డ్ అండర్ డాక్టర్ డాంకిన్స్ కేర్. అక్కడి నుంచి మళ్ళీ ఆయన్ని మెహరాబాద్ తీసుకెళ్లి డాక్టర్ డాంకిన్ కు ఆయన బాధ్యతను అప్పచెప్పారు. బిఫోర్ లీవింగ్ he apparently knew he was dying and asked Baba to visit him once more before he left his body. మెహరాబాద్ లో ఉన్నప్పుడు రోజు బాబా ఆయన్ని చూసేవారు. మెహరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇక మరి బాబా దర్శనం రోజు దొరికేది కాదు కదా, అందుకని అతను బాబా ఎలాగూ నేను చనిపోతాను, నేను చనిపోయే ముందు ఒక్కసారైనా మీరు వచ్చి నాకు కనబడండి అని బాబాకు అతను వేడుకున్నారు. Baba promised. Just before he died, he complained to his attendant that the light was too strong and was hurting his eyes. అతను చనిపోయే ముందు కొన్ని గంటల ముందు అతనికి ఆ గదిలో చాలా తీవ్రమైనటువంటి ప్రకాశం, చాలా ప్రకాశవంతంగా ఉండే వెలుగు కనిపించిందట. ది రూమ్ వాజ్ ఇన్ సెమీ డార్క్నెస్. మామూలుగా అయితే అది మసక ఉంది, అక్కడ లైట్ లేదు రూమ్ లో, కానీ ఆయనకు మాత్రం లైట్, చాలా ప్రకాశవంతమైన లైట్ కనిపిస్తూ అప్పుడు ఆయన అరిచాట, బాబా, అండ్ లెఫ్ట్ హిజ్ బాడీ. బాబా బాబా అని అరిచి అతను శరీరాన్ని వదిలేశారట. బాబా హ్యాడ్ గివెన్ హిమ్ హిజ్ రివార్డ్ ఫార్ దిస్ లైఫ్, సమ్ గ్లింప్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎ గుడ్ కిక్ ఆఫ్ ఫార్ ది నెక్స్ట్. అయితే అతనికి బాబా ఈ జీవితంలో అతను బాబాను అనుసరించిన దానికి బాబా అతనికి ఒక ఆ ప్రకాశపు దృశ్యాన్ని, అనుభూతిని పొందే అటువంటి ఆ వరాన్ని ఇవ్వటం, తర్వాత కిక్ ఆఫ్ ఫార్ ది నెక్స్ట్, వచ్చే జన్మకు ఒక మంచి కిక్ ఆఫ్ అంటే ఉన్నత దశలో మళ్ళీ పుట్టడానికి అతనికి అలా బాబా అవకాశం ఇవ్వటం జరిగింది అని ఇది ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ గురుప్రసాద్ లో జూన్ 13వ తేదీన రాసినటువంటి ఆ లెటర్ లోని ఉదంతం. దాన్ని ఇలా చెప్పటం జరిగింది. సో ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఆర్థర్ ఓస్బార్నీ ది ఇన్క్రెడిబుల్ సాయిబాబా, అది తర్వాత శామ్ కేరావాలా చెప్పింది టు లడ్విగ్ డింపుల్, ఆయనకు శ్యామ్ కేరావాలా చెప్పిన విధేయత గురించినటువంటి సంఘటన వచ్చే వారం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి, చక్కటి విషయాలు చెప్పారు. మీరు అంత ఇంట్లో బిజీ టైంలో కూడా సమయం తీసుకొని చెప్పారు, మీకు ధన్యవాదాలు. జై బాబా అండి.
ఇప్పుడు మనకి సంకీర్తనలో సిద్ధలక్ష్మి గారు సంకీర్తాది, తర్వాత పుష్పలత సంగీతం రెడీగా ఉండాలి. ఓకే. సిద్ధలక్ష్మి రెడీగా ఉన్నావమ్మా? జయబాబా అండి అప్పారావు గారు. చెప్పండి. తర్వాత పుష్పలత గారు రెడీగా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన కొనుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతము గమన నిమ్మదయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగ నిన్నో దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా సతతము నీకై విలపింతుమురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. మీట్లో ఉన్నారేమో జై బాబా. మీట్ అయిపోయినట్టున్నారు జై బాబా. అప్పారావు గారు వినిపించట్లేదు. జై బాబా. పాడండి. ఏంది పాడేది అయిపోయింది. ఆమె చెప్పారు కదా పుష్పలత గారు. జై బాబా జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము ఇది మెహరు సెంటరు అతి సుందరము ఇది దేవతలకెల్లా ఆనందమయము ఇది మెహరు సెంటరు అతి సుందరము
ఇది దేవతలకెల్ల ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరేరా నిజమైన వేటి వేలుపు. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నము. వింటనున్న వేల్పుల మించిన పదము. చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నము. మింటనున్న మేల్పుల మించిన పదము. కంఠముననున్నదదిగో కమనీయ హారము. కంఠముననున్నదదిగో కమనీయ హారము. బంగారు వన్నెల బహు బ్రహ్మమయము. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. పలు పాపముల నెల్ల పడద్రోయగల్గిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. కైవల్య పదము మందాస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనవి. భావింప సకల సంపద రూపమదిగో మన పాపముల నెల్ల మసి చేయగల్గిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. పలు పాపముల నెల్ల పడద్రోయగల్గిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. శ్రీ మెహరుని పద పద్మము. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. ఎం నాగమణి గారు సంకేత చదివి, తర్వాత అల్లూరు శ్రీనివాస్ గారు సంకేత రెడీగా ఉన్నారు. జై బాబా అండి అప్పారావు గారు. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబనామం జై బాబనామం మధురం మధురం మెహరుని నామం. బాబనామం జై బాబనామం మధురం మధురం మెహరుని నామం. అవతారుడని తానన్న నామం అన్ని యుగాలలో ఉండెడి నామం. అవతారుడని తానన్న నామం అన్ని యుగాలలో ఉండెడి నామం. ఊహాతీతుడు తానైన నామం భావనాతీతుడు తానన్న నామం. ఊహాతీతుడు తానైన నామం భావనాతీతుడు తానన్న నామం. బాబనామం జై బాబనామం మధురం మధురం మెహరుని నామం. ప్రభులకు ప్రభువై తానైన నామం అంతట నిండిన మెహరుని నామం. ప్రభులకు ప్రభువై తానైన నామం అంతట నిండిన మెహరుని నామం. పరమేశ్వరుడే తానైన నామం భగవంతుడను తానన్న నామం. పరమేశ్వరుడే తానైన నామం భగవంతుడను తానన్న నామం. బాబనామం జై బాబనామం మధురం మధురం మెహరుని నామం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి. అప్పారావు గారు జై బాబా అండి. అల్లూరు శ్రీనివాస్ గారు సంకేత చేయాలి, తర్వాత ఉమారాణి గారు సంకేత రెడీగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అప్పారావు గారు అందరికి జై బాబా. తొలి చూపుల మాయదలను ఇటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా,
ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఇటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా కానుల వేదన గూర్చెడి దివ్య రూపదర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము కన్నుల వేదన గూర్చెడి దివ్య రూప దర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదియేనని తెలియజేయనిచ్చినావు దైవ రూపమిదియేనని తెలియజేయనిచ్చినావు మెహరు నామధారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మేరువా హృదయాలను జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు హృదయాలను జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు అంతరంగనాథుడవై అండగా నిలిచేది నీవు అంతరంగ నాథుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జామల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మేలు బాబా నే నడిచిన దారులల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులను నీ పూజలు కావాలి నే నడిచిన దారులల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమ ఆటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు జై బాబా అండి అందరికీ జై బాబా అండి
जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा, जय बाबा। ఆశీర్వదించు 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 నీ మాటలే నేను చెప్పాలని నీ పాటలే నేను పాడాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని ఆశీర్వదించు 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 నాలోని అహమంత అణగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే నేను పొందాలని ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. జయ బాబా అండి అప్పారావు గారు. జై బాబా అండి. జయ బాబా. జీ లక్ష్మణ్ అండి. తర్వాత భాస్కర్ గారు ప్రేయర్ రెడీ. आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता, आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता, तुमी हो ब्रह्मा तुमी हो विष्णु, तुमी हो ब्रह्मा तुमी हो विष्णु, तुमी हो शंकर रूपा, तुमी हो शंकर रूपा, आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती की दाता, तुम ही हो जगती की दाता, तुम ही हो रामा तुमी हो रामा, तुमी हो कृष्णा, तुमी हो बुद्ध स्वरूपा, तुमी हो बुद्ध स्वरूपा, आओ श्री मेहर बाबा दर्शन दे दो, आओ श्री मेहर बाबा दर्शन दे दो, तुम ही हो जगती दाता, तुम ही हो जगती की दाता. अवतार मेहर बाबा की जय. थैंक यू जी अप्पा जी, अंदर के जय बाबा.
జై బాబు అండి. ఇప్పుడు జయశ్రీ భాస్కర్ గారు ప్రేయర్ చేయాలండి. జయశ్రీ భాస్కర్ గారు ప్రేయర్ చేయండి. जय बाबा सर, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వతిగా సర్వ పోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చెక్కువలతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహురు మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజతనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్ లాహిల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి అగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి అగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా,
నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మా అందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా అప్పారావు గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. ప్రేర్ చేశారు జై బాబా. ధన్యవాదాలు జయశ్రీ గారు. ఇప్పుడు మనకి కొద్ది క్షణాలు మౌనం అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అరుణ రవీంద్ర గారు నామం చేసి ఆర్తి చేయండి. జై బాబా అరుణ గారు. जय అరుణ बाबा రవీంద్ర గారు. जय बाबा जय बाबा। అవతార్ మెహర్ బాబా కి జై। ఉమక్క మీది అన్మ్యూట్ అయింది. జై బాబా మ్యూట్ చేసుకోండి. అవతార్ మెహర్ బాబా కి జై। మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా। అవతార్ మెహర్ బాబా की जय। దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు నామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే
ఆరాధించు మమ్ము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. అన్నయ్య గారు జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ చక్కటి బాబా కీ చక్కటి జై బాబా అమ్మ, చక్కటి జై బాబా. అందరికి ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ అందరికీ బాబా జయ బాబా అండి. అవతార్ బాబా మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై మెహర్ బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా అండి. మెహర్ బాబా జై బాబా అండి.